దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియాతిథి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానాలు చూస్తున్నారా? సిద్ధపడుతూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, 50 దిన ఉపవాస ఆరాధనలు ఈ దినం మొదలుకొని మరి ప్రారంభించబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క అత్యధికమైన శక్తి, బలము, ఆ కృపతో మనందరం నింపబడబోతున్నాం. దేవుని సన్నిధానాన్ని ఊపుతాను మనమే దిగబోతూ ఉన్నది. కాబట్టి మీరందరూ సిద్ధపడండి, లైవ్ ద్వారా ఏకీభవించండి. మరి ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుకుంటున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వర్షింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండగా మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కర్లుగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన జీవితం, ప్రార్థన గొప్ప విలువనిచ్చే జీవితం. దేవుని బిడ్డలారా, ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది, ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ప్రార్థించిన దేవుడు కృప చూపించాడు. హన్నా ఒక్క దినం ప్రార్థించగా తన గర్భం తెరవబడింది. భూలోకాన్ని తలకిందులు చేసే ఒక గొప్ప సమయాన్ని దేవాది దేవుడు సహాయం చేశాడు. ఎస్సే 3 దినం ఉపవాస ప్రార్థన ద్వారా యూదులకు రక్షణ కలిగించే రక్షణ తీసుకొని వచ్చింది. తన ప్రజల పక్షాన మరి రాయబడిన ఆ యొక్క విరోధమైన చట్టాన్ని దేవుడు తిప్పి రాయించాడు. శత్రువు మీదకే తిరిగి వెళ్ళే విధంగా కృప చూపించాడు. మరి 7 దినాలు మరి దేవాది దేవుడు ఎంతగానో బైబిల్ గ్రంథంలో దావీదు ప్రార్థన ద్వారా ఎంతగానో దావీదుకు శాశ్వతమైన కృప చూపించి తన యొక్క సింహాసనాన్ని స్థిరపరిచాడు. దానియేలు యొక్క 21 దిన ఉపవాస ప్రార్థన ద్వారా తన ప్రజలకు శాపం నుంచి, పాపం నుంచి విడిపించబడింది. మోషే యొక్క ఉపవాస 40 దిన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని యొక్క నీతి, న్యాయ, ధర్మశాస్త్ర విధులు మంచి ఫలములు రాసే కృపపై దేవాది దేవుడు సహాయం చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క 40 దిన ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మ బలాన్ని దేవాది దేవుడు పొందుకున్నాడు. ఆయన శిష్యులు ప్రతిదినం చేసే అద్భుతమైన ప్రార్థన ఉపవాసాల వల్ల కొన్ని గొప్ప కార్యాలు వారు ఉండగా, తాకగా, నీడపడగా, చేతికుట్లు తగలగా, వారి స్వరం విన్నా, వారి గాలి తగిన అద్భుతమైన సమస్యలు అక్కడ జరిగించబడ్డాయి. కాబట్టి 50 దిన ఉపవాస ప్రార్థనలు 7 వారాలు ఒకటి మరి తప్పకుండా, అంటే మరి ఏ రీతిగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు పెంతుకోస్తు దినం రోజున మరి మేడగదిలో అందరూ ఒక చోట చేరి ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒకటేసారి తన ప్రజలను దర్శించడం, మరి శిష్యులను దర్శించడం, ఎన్నో గొప్ప కార్యాలు జరిగించబడింది. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలన్నీ కూడా దేవుడు తన ప్రజలకు కృప చూపించాడు, మేలు చేశాడు. యోనా ప్రకటన చేయగా నినివే పట్టణ ప్రజలు 1 దినం ఉపవాస ప్రార్థన దేవుడే తన హృదయాన్ని మార్చుకునే విధంగా దేవుడు సహాయం చేశాడు. యెహోషాపాతు రాజు యొక్క 1 దిన ఉపవాస ప్రార్థన శత్రువులకు భయం కలిగే విధంగా దేవుడు కృప చూపించాడు. కాబట్టి మీకు శోధన, ఇరుకుల, ఇబ్బందుల, వ్యతిరేకత, నష్టమా, కాబట్టి మిమ్మల్ని చూస్తున్న దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేయగలడు, మిమ్మల్ని విడిపించగలడు. ఎందుకంటే ప్రార్థన విజయం ఇస్తుంది. ప్రార్థన ఎప్పుడు నిన్ను ఓడిపోయే విధంగా చేయదు. ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. నీకు ఎవరున్నా లేకపోయినా, నీకు ఎంతమంది ఉన్నా, లేకపోతే నీ బంధువులు, రక్త సంబంధికులు, బంధు బలగం, లేకపోతే పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, ఆస్తి, సంపద సమస్తం నీకున్నా, క్రీస్తు లేదా లేకపోతే ఆ జీవితం నీకు సున్నాగా మిగిలిపోతుంది. నీ జీవితంలో ఏది నువ్వు పొందుకోలేవు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి ఇప్పుడే యేసుక్రీస్తును నీ సొంత రక్షణగా చేర్చుకో. ప్రతిదినం 50 దినాలు వస్తున్న ఆరాధన పరుచుకుంటూ ఉండు, ఏకీభవిస్తూ ఉండు. దేవుడే గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించుకుంటుండగా పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఏ దినముండే వంశన బలమైన వాకు వచ్చినప్పుడు నీకు మహిమ. ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు, ఈ విషయాలు అన్ని వెళ్ళబడతానికి నెరవేర్పులను నడిపిస్తూ ప్రార్థన పోరాట, ప్రార్థన విడుదల, ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తూ నీవే కృప చూపిస్తూ తండ్రి, ఎంతమంది 50 దినాలు కలుసుకుంటూ నీ నామాన్ని మహిమపరచాలని ఆశిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ప్రాణాన్ని తృప్తిపరిచి గొప్ప కార్యాలు జరిగించండి. ఈ దినం వల్ల కొన్ని సన్నిధానాన్ని మమ్మల్ని కుమ్మరించమని ప్రభువే యేసుక్రీస్తు నామమున పేరడి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పాస్టర్ యెహోషువ జేపీఎం చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కలుసుకోవచ్చు. 50 దినాలు మరి 10:30కి ప్రారంభించబడుతుంది. మరి అనేక పంపిస్తూ ఉండండి. మీరు కూడా దీవించబడండి, మీరు కూడా ఆశీర్వదించబడండి. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.
చెవులకు వినిపించే అరే దేనిని గూర్చి భయపడకు భయపడకు భయపడకు